హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఉల్లి బజ్జీ చేయబోతున్నామండి. ఉల్లిపాయతో ఎప్పుడు కూడా పకోడీ కాకుండా ఇలా బజ్జీ చేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుందండి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దామా. ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలండి. దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీరు కొంచెం కారం ఎక్కువ తిన్నట్లయితే కొద్దిగా ఎక్కువైతే వేసుకోండి. ఎందుకంటే దీనిలో మళ్ళీ కారం కూడా వేయవలసి వస్తుంది కాబట్టి చూసి అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే దీనిలో ధనియాల పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. దీనిలో ఇప్పుడు కారం వేసుకోవాలి 1 స్పూను. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారము నేను 1 స్పూనే వేసుకుంటున్నాను. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. అక్కడక్కడ మనకి పచ్చిమిరపకాయలు తగులుతూ ఉంటాయి బజ్జీలు తినేటప్పుడు. ఇందులో వాము ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటున్నాం కాబట్టి వాము వేయడం వల్ల మనకి జీర్ణం అనేది తొందరగా అవుతుందండి. అలానే దీనిలో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసాం కదా, ఉల్లిపాయలకి పెట్టేటట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటాయండి. చల్లని వాతావరణంలో ఇవి వేడివేడిగా తింటే సూపర్ ఉంటాయి. ఈ ఉల్లిపాయ బొండాలు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు దీనిలో మనము 1 కప్పు శనగపిండిని అయితే వేసుకుంటున్నాము. శనగపిండి వేసుకుంటున్నాము కాబట్టి దీనిలో బియ్యపు పిండి కూడా 2 నుండి 3 స్పూన్ల వరకు బియ్యపు పిండి వేసుకుంటే బొండా అనేది మనకి క్రిస్పీగా వస్తుందండి. బియ్యపు పిండి వేయడం వల్ల చాలా బాగుంటుంది కరకరలాడుతూ. ఇవి వేసిన తర్వాత ఇందులో చక్కగా వాటర్ కానీ లేకపోతే మరిగించి పెట్టుకున్న ఆయిల్ కానీ వేసుకోవాలి. మరిగించి పెట్టుకున్న ఆయిల్ వేసుకుంటే మనకి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుందండి. బయట కరకరలాడుతూ లోన సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి వేడి ఆయిల్ వేయడం వల్ల. దీనిలో 2 నుండి 3 స్పూన్ల వరకు వేడి ఆయిల్ అయితే వేసుకోవాలి. మరిగించిన ఆయిల్, కొంచెం గోరువెచ్చని ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఉండలాగా మనకి రెడీ అవ్వాలి కాబట్టి ఆయిల్ సరిపోలేదు అన్నట్లయితే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ముద్దగా. చూసారు కదా, ఇలా చక్కగా ముద్దగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసుకోండి. చిన్నవే చేయండి, ఎందుకంటే పెద్దవి చేసినట్లయితే ఆయిల్లో ఏగవండి. ఇలా చిన్న చిన్నగా మనము బాల్స్ టైప్లో చేసుకోవాలి. మొత్తం పిండిని కూడా ఇలానే రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఉండకట్టేటట్టుగా మనము ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని ఉండలు కూడా ఇలానే చేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుందామండి. చూసారు కదా, చక్కగా ఉండలు అయితే ఎలా రెడీ అయిపోయాయో. ఇప్పుడు నేను స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నాను. బాగా వేడి చేయాలండి, ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క బాల్స్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేగించాలి ఈ ఉండల్ని. లేకపోతే బయట వేగిపోయి లోన అలానే ఉండిపోతుందండి పచ్చి పచ్చిగా. అలా కాకుండా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే లోన కూడా బయట కూడా బాగా వేగుతాయి ఈ ఉల్లిపాయ బజ్జీలు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేగించాలండి. ఇలా కలుపుతూ వేగించాలి మధ్య మధ్యలో. చూసారు కదా, చక్కగా అయితే వచ్చేసాయి. కలర్ కూడా ఎంత బాగుందో చూడటానికి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి తప్పనిసరిగా. రెడీ అయితే అయిపోయాయండి ఉల్లిపాయ బజ్జీలు. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోనికి తీసుకుందాము. అన్నీ కూడా ఇలానే వేగించుకోవాలి. చూసారు కదా, అంత చక్కగా చాలా ఈజీగా అయిపోయాయి. ఇప్పుడు నేను ఇంకొంచెం కూడా వేసుకుంటున్నాను. వంటరాని వాళ్ళు కూడా చక్కగా వేసేస్తారండి సాయంకాలం పూట. అలా వేడివేడిగా మనం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు ఇలా చేసి పెడితే బాగుంటుంది కదా. చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి. దాంతోపాటు తినడానికి పచ్చిమిరపకాయలు అయితే ఇలా చిన్న ఘాట్లు పెట్టుకొని వేగించుకొని కొంచెం సాల్ట్ అయితే దీనికి మిక్స్ చేసి బజ్జీతో తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. కారం కారంగా. దీనితో చట్నీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో వేసుకుందాము. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసారు కదా, ఎంత చక్కగా బజ్జీ అయితే రెడీ అయిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.